మొబైల్ యాప్స్ త్రూ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇచ్చేది ఒకటే యాప్, కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేటప్పుడు 10 యాప్స్ ఉంటాయి. పర్సనల్ డేటాని ఒక 10 యాప్స్ మెంబర్స్కి వెళ్ళిపోతాడు ఒకటేసారి. యాక్సెప్ట్ చేశాను అంటే వాడి పర్సనల్ డేటా వాడి చేతిలో పెట్టేసినట్టు. అదే బ్యాంక్ నుంచి క్లయింట్కి లోన్ వస్తుంది, కానీ ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతుంది. చాలామంది మా దగ్గరకు వస్తారు, ఏంటంటే మేడం నేను ఈ లోన్ తీసుకోలేదు, ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు, కావాలంటే మీకు స్టేట్మెంట్ ఇస్తాను. సంబంధమే లేని వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అంటే ఇది అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా ఎవరు. ఇంటర్నల్ ఫ్రాడ్ అది, యాప్స్ ఫ్రాడ్. ఓ ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఇంటర్నల్గా జరుగుతున్న పెద్ద స్కామ్ ఇది. అది ఎటు వెళ్తుందో తెలియదు, ఎవరు క్రెడిట్ అవుతుందో తెలియదు. ఈవెన్ మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి ఏదో యాప్లోనే కదా వదిలేద్దాం. యాప్ వాడు ఏం చేస్తాడంటే తెలివిగా మీరు అక్కడ వాడికి అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. యాప్ లోన్స్లో చాలా జరిగే ఫ్రాడ్ ఇది. క్రెడ్బీలో రీసెంట్గా కస్టమర్ది ఓన్లీ 1500 ఉంది, 700 నుంచి 476కి క్రెడిట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ 1500 రెడ్యూస్ అవ్వడం ఎంత ఈజీయో సిబిల్ స్కోరు, ఇంక్రీజ్ అవ్వడం అంతకు మించిన కష్టం, 100 రెట్లు కష్టం. ఎవరికి వాళ్ళు అంత ప్రాసెస్ ఐడియా ఉండకపోవచ్చు. మినిమం 5 బ్యాంక్స్లలో లాగిన్ చేసేస్తారు. వస్తుంది సరే అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు సరే అని వచ్చేస్తారు. కరెక్ట్ ప్రాసెస్ కాదు అది. పర్ఫెక్ట్ పాయింట్స్తో ఒకవైపు అప్లై చేస్తే అక్కడే వచ్చేలాగా ప్లాన్ చేయడం మీరు రైట్. మనం గైడ్ చేస్తాం. ఫస్ట్ మా దగ్గర చెప్పేది నేను ఒకటే, ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. వేరే వాళ్ళు మీకు ఏమైనా ఛార్జెస్ చేస్తుండొచ్చు, కానీ మా దగ్గర ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం, మీకు గైడెన్స్ ఇస్తాం. మీరు అన్నీ తీసుకున్న తర్వాతనే లోన్ అప్లై చేయండి. మీరు అప్లై చేయకున్నా పర్లేదు, కాకపోతే గైడెన్స్ తీసుకోండి. ఫస్ట్ మీ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోండి. అది నేనైతే అదే చెప్తాను ఫస్ట్. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు పిఎల్ఎం స్టూడియోస్. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకు వచ్చే జీతం సరిపోక లోన్ వైపు వెళ్ళాలి అనుకుంటారు. సరే గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా, ఏ బ్యాంకుకి వెళ్దాం, అక్కడ వరకు వెళ్ళే టైం నా దగ్గర ఉందా, మొబైల్లో చూస్తే రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, లోనే కదా ఎవరికో ఇచ్చే డబ్బులు ఏదో ఫోన్లో ఇంట్లో కూర్చొని ఇచ్చేద్దామని రకరకాల యాప్లతో లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తీసుకున్నంతవరకు చాలా బాగుంటుంది, తర్వాత ఫేస్ చేసే పరిణామాలు ఒక్కసారి ఆలోచించుకుంటే సూసైడ్ల వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను భయపెట్టట్లేదు, నిజంగా ప్రజెంట్ జరుగుతున్న సినారియో అదే. అసలు లోన్ తీసుకోవడానికి కరెక్ట్ పాత్ ఏంటి, ఎందుకు మన మొబైల్ త్రూ లోన్స్ యాక్సెప్ట్ చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎలాంటి పాయింట్స్లో యాక్సెప్ట్ చేయాలి, చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఈరోజు మనతో మాట్లాడడానికి శాలిని గారు ఉన్నారు. శాలిని గారిని అడిగి తెలుసుకుందాం. తనకి ఓవరాల్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు లోన్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు, ఏం జరుగుతుంది అని. సో హాయ్ శాలిని గారు, హౌ యూ? హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను. నిజమే కదండి నేను చెప్పింది. చాలామంది ఏంటంటే తీసుకుంటారు లోను, దేనిలో తీసుకుంటున్నామా అని కదా, తిరిగి ఇచ్చేద్దాం కదా అని. అసలు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, డీటెయిల్స్ ఏం తెలియకుండా 5 minutesలో లోన్ శాంక్షన్ చేసి అకౌంట్ డబ్బుల్లో కనపడగానే హ్యాపీ అయిపోయింది. కట్టేటప్పుడు వాడికి కొంతమంది అయితే త్రిబుల్ కట్టేసి కూడా ఇంకా క్లియరెన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి అసలు లోన్ ప్రాసెస్ కానీ? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యాప్స్ త్రూ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనము ఫోన్ ఓపెన్ చేస్తే మనకి యాడ్స్ వస్తుంటాయి, ఏది చూసినా మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్లో ఈ యాప్స్ వస్తాయి. ఈ యాప్స్లో ఏం చూపిస్తుంది అంటే ఆటోమేటిక్గా మీకు 25,000 ప్రీ అప్రూవ్డ్, మీకు ఆల్రెడీ అప్రూవ్డ్ అయింది, డీటెయిల్స్ ఇవ్వండి, అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ కానీ లేదంటే బ్యాంక్ చుట్టూ ఎక్కడ తిరుగుతాము, ఇన్స్టెంట్గా వస్తుంది కదా, మనకు ఆల్రెడీ అప్రూవ్డ్ అయింది కదా, ఇంకెందుకు అప్లై చేయడం వేరే వాళ్ళ దగ్గర అని ఇమీడియట్లీ ఫోన్లో యాక్సెస్ ఇస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, లోన్ తీసేసుకుంటారు. కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ అని ఇస్తారు కదా, అక్కడ మనకి ఏం జరుగుతుందంటే వీళ్ళు చూసుకోరు. ఒక్క యాప్ కోసం వాళ్ళు ఇచ్చేది ఒకటే యాప్, కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేటప్పుడు 10 యాప్స్ ఉంటాయి, అది అబ్జర్వ్ చేయరు. మ్యాక్సిమము వాడు ఆ 10 యాప్స్ కూడా అలో చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. అది చూసుకోకుండా క్లయింట్స్ లాగిన్ చేస్తారు. అంటే మన పర్సనల్ డేటా అంటారు మీరు ఒక రకంగా చెప్పాలి అంటే. పర్సనల్ డేటాని ఒక 10 యాప్స్ మెంబర్స్కి వెళ్ళిపోతాడు ఒకటేసారి.
ఓహ్! సపోజ్ మీరు ఒక్కటే యాప్లో లాగిన్ చేశారు, కానీ మీకే తెలియకుండా 10 యాప్స్కి మీ డేటా వెళ్ళిపోతుంది. మీ పాన్ నెంబరు, మీ మొబైల్ నంబరు, మీ ఆధార్ నంబర్ మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనకు తెలియకుండా వేరే యాప్లో ఈ వాళ్ళకి యాక్సెప్ట్ అనే ఒక వెళ్ళిపోతుంది. బటన్ వల్ల యాక్సెప్ట్ చేశాను అంటే వాడి పర్సనల్ డేటా వాడి చేతిలో పెట్టేసినట్టే. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అదే బ్యాంక్ నుంచి క్లయింట్కి లోన్ వస్తుంది, కానీ ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతుంది ఏంటి లోన్ యాప్స్ వల్ల? లోన్ యాప్స్ వల్ల. అందుకే 10 యాప్స్ చూపిస్తాయి అక్కడ, మినిమం 10 చూపిస్తాయి. వేరే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. చాలామంది మా దగ్గరకు వస్తారు, ఏంటంటే మేడం నేను ఈ లోన్ తీసుకోలేదు, ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు, కావాలంటే మీకు స్టేట్మెంట్ ఇస్తాను. చాలామంది వస్తారు మా దగ్గరికి. సంబంధమే లేని వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అంటే ఇది అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా ఎవరు. ఇంటర్నల్ ఫ్రాడ్ అది, ఓ యాప్స్ ఫ్రాడ్. అంటే ఈ యాప్స్లో వేరే వాళ్ళ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఏదో దానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందా? నో వాళ్ళ కాంటాక్ట్స్కి వెళ్ళే సంబంధం ఉండదు. అది ఎటు వెళ్తుందో తెలియదు, ఓ ఎవరు క్రెడిట్ అవుతుందో తెలియదు. ఈవెన్ మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా రాదు, ఫైండ్ అవుట్ కూడా అవ్వదు. మరి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎవరికైతే క్రెడిట్ అయిందో వాళ్ళకి? వాళ్ళు స్కామర్స్ కదా మేడం. ఓ అంటే ఈ క్రెడిట్ అయిన ఒక పర్సన్ ఎవరో తెలీదు, డిటెక్ట్ చేయలేరు, అమౌంట్ మాత్రం పడ్డట్టు చూపిస్తుంది. ఇతని అకౌంట్ ఇతని పేరు మీద చూపిస్తుంది, కానీ ఇతనికి లోన్కి రాదు, అమౌంట్ రాదు, SMS రాదు క్రెడిట్ అయినట్టు, మొత్తం వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. ఓ ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఇంటర్నల్గా జరుగుతున్న పెద్ద స్కామ్ ఇది. ఓ మై గాడ్, ఏదో లోన్ వస్తుందన్న ఆవేశంలో యాక్సెప్ట్ చేశారు అంటేనే అక్కడ మీరు ఇరికిపోయినట్టే. సో వన్స్ యాక్సెప్ట్ చేసే ముందు కంపల్సరీగా మనం ఏమేమి ఆప్షన్స్లో క్లిక్ చేస్తున్నాము, వాడు ఏం చేస్తాడంటే తెలివిగా మీరు అక్కడ వాడికి అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. సో నెక్స్ట్ పేజ్ వెళ్ళట్లేదు కదా, నాకు లోన్ వస్తుంది కదా, ఎందుకులే యాక్సెప్ట్ చేద్దామని చేస్తారు చాలా మంది అదే చేస్తారు. సో నెక్స్ట్ పేజ్ కావాలి అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. సో ఫ్యూచర్లో ఫేస్ చేసే పెద్ద అమౌంట్, ఇప్పుడు యాప్లలో ఏంటంటే జస్ట్ ఇచ్చేది 50,000, 30,000, 12,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్. ఆ అమౌంట్ కూడా తీసుకొని వాళ్ళకే తెలియకుండా లక్షల్లో పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నేను ఇందాక చెప్పినట్టు పర్సంటేజ్ ఎంత డబల్ ట్రిపుల్ అసలు వాళ్ళకి తెలియదు, ఐడియా ఉండదు. సిబిల్ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ 2 రూపీస్ పెండింగ్ ఉన్నా కానీ వదలరు, కంపల్సరీగా పే చేయాల్సిందే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, మాకు లోన్ ఇచ్చింది 1,200 అయినా వాళ్ళకు ఫ్యూచర్లో పెద్ద అమౌంట్ రావాలి అంటే తప్పకుండా పే చేస్తారు. ఇంకా అంటే ఒకవేళ వీళ్ళు పే చేయలేదు, ఏదో యాప్లోనే కదా వదిలేద్దాం ఇక్కడ అంటే వాళ్ళకి ఫ్యూచర్లో లోన్ వచ్చే అవకాశాలు ఉండవు. క్రెడ్బీలో రీసెంట్గా కస్టమర్ది ఓన్లీ 1,500 ఉంది. కస్టమర్ సిబిల్ స్కోరు జస్ట్ 1 మంత్లో 700 నుంచి 476కి క్రెడిట్ అయిపోయింది, బికాస్ ఆఫ్ దట్ 1,500. రెడ్యూస్ అవ్వడం ఎంత ఈజీయో సిబిల్ స్కోరు, ఇంక్రీజ్ అవ్వడం అంతకు మించిన కష్టం, 100 రెట్లు కష్టం. సిబిల్ స్కోర్ పడిపోయినంత ఈజీగా పెరగదు, అస్సలు పెరగదు. కాబట్టి మనం చూసుకోవాలి. అది యాప్ లోన్స్లో చాలా జరిగే ఫ్రాడ్ ఇది. ఈ యాప్ బ్యాంక్ కనెక్ట్ అయి ఉంటుందా అంటే దానికి సంబంధం ఉండదు. బట్ మన ఆధార్కి కానీ లేదా మన పర్సనల్ ప్రొఫైల్కి కానీ ఖచ్చితంగా లింక్ ఉంటుంది. రైట్. ఒకవేళ ఈ ప్రాబ్లం లేకుండా ఏదో అమౌంట్ పర్సనల్గా ఎవరొకరికి ఏదో ఒక అవసరాలు ఉంటాయండి, వాళ్ళు లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్ళి అప్రోచ్ అవ్వడమేనా, లేకపోతే అసలు ఒక ప్రాసెస్ ఒక పర్సనల్ అంటూ మధ్యలో ఎవరైనా చెప్పడానికి ఉంటారా అనేది పెద్ద డౌట్. సో బ్యాంకుకి డైరెక్ట్ వెళ్ళడం కన్నా మీకు నెట్ బ్యాంకింగ్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాంకుకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకే టూ మెనీ ప్రాబ్లమ్స్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరని ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సాధారణంగా ప్రతి పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. లోన్ అంటే ప్రాసెస్ చేసామో అయిపోయింది, ఎంతవరకే బ్యాంక్ వాళ్ళకి టైం అంటూ కూడా ఉండదు. మేబీ లోన్స్ వైజ్గా ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు పర్సనల్ లోన్ అనేది కంప్లీట్ అన్సెక్యూర్ లోన్ కాబట్టి ఆఫీస్ వెరిఫికేషన్ కానీ రెసిడెన్స్ వెరిఫికేషన్ కానీ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లాగిన్ చేసుకోవడం కన్నా కన్సల్ట్ పర్సన్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం, లేదంటే నెట్ బ్యాంకింగ్ త్రూ మీ అకౌంట్ నుంచి మీరు అప్లై చేసుకోండి. అంతేగాని థర్డ్ పర్సన్స్కి మీరు ఇస్తే మాత్రం, మొబైల్ యాప్స్లో తీసుకుంటే మాత్రం లూజ్ యువర్ డేటా కంప్లీట్లీ. ఓకే, సో ఇది కంప్లీట్గా టఫ్ అంటే ఫ్యూచర్ అసలు లోనే రాకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. రైట్. జస్ట్ 15,000 తీసుకుంటే 1,00,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అది అమ్మో డేంజర్ కదండి. చాలా డేంజర్. ఎక్కువ మంది కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు, తక్కువ శాలరీ ఉంది, ఇంకొంచెం ఏదో కావాలి అనే పాయింట్లో. అండ్ బేసికల్గా ఒక పర్సన్కి పర్సనల్గా లోన్ కావాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి చెప్తారా? మినిమం -1 0 సిబిల్ స్కోర్. ఇది స్టూడెంట్స్కి ఫస్ట్ ఎవరైతే క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటారో
వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు -1 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి 5 lakhs వరకు ఇస్తుంది. సో వాళ్ళు ఒక కంటిన్యూగా 6 months ఆర్ 9 months పే చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది 700+ అవుతుంది. సో వాళ్ళు హ్యాపీగా బ్యాంక్ నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఎక్కువ హయ్యర్ అమౌంట్కి. ఎంత వాళ్ళకు సపోజ్ క్యాంపస్ సెలక్షన్లో 1 lakh ఉన్నా కానీ స్టార్టింగ్ వాళ్ళకి బేసిక్గా 5 lakhs ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళు అలా యూస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ చాలామందికి తెలియక ఏం చేస్తారు, ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది రాదు బ్యాంక్లో లోన్ అని యాప్లలో తీసేసుకుంటారు స్టూడెంట్స్. ఓకే. ఇదే మెయిన్ పాయింట్ అయి ఉండొచ్చు. అంటే ఇంత తక్కువ సాలరీకి నాకు అసలు లోన్ వస్తదా? ఏం 3 months అయ్యింది నేను జాయిన్ అయ్యి, నాకు సిబిల్ లేదు, నాకు ఇప్పటివరకు లోన్ తీసుకోలేదు కదా, వస్తుందో రాదో తెలీదు, అందుకని యాప్ లోన్స్లలో తీసేసుకుంటారు. ఓకే. ఓవరాల్‌గా మీకు 10 years ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు ఎన్నో లోన్ ప్రాసెసెస్ చాలా మందికి వచ్చిన డౌట్స్ క్లియర్ చేశారు. లేదా ఒక లోన్ కావాలంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు ఇప్పుడు చెప్పిన ఫార్మాట్ ఏది చాలా మందికి తెలియదు కదండీ. తెలీదు. ఇంకా ఎలాంటి పీపుల్ మీ దగ్గరకు వస్తుండే, అసలు పర్సనల్ లోన్ కాన్సెప్ట్‌లో ఏమేం పాయింట్స్ ఉంటాయి ఒకసారి మాకు చెప్తారా క్లియర్‌గా? పర్సనల్ లోన్లో ఏంటంటే క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి 0 సిబిల్ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న షాపింగ్ మాల్లలో చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కంపెనీస్లో మినిమం బేసిక్ ఒక 16,000 శాలరీ క్రెడిట్ అయినా చాలు, అకౌంట్లో క్రెడిట్ అవుతే లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 3 months 3 months 15,000 ప్రతి మంత్ 3 సేమ్ months. సాలరీ క్రెడిట్ అవుతూ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి లోన్ వస్తుంది. మినిమం 2 lakhs వరకు వస్తుంది. ఒకవేళ సిబిల్ స్కోరు చిన్న చిన్న కన్జ్యూమర్ లోన్స్ తీసుకుంటారు, వాళ్ళకి సిబిల్ స్కోర్ బాగుందనుకోండి, కొన్ని యాప్స్ బ్యాంక్ ఉంది పూనావాలా, దాంట్లో మనకి ప్రీ అప్రూవ్డ్ 10 minutes లోన్ వచ్చేస్తుంది. సిబిల్ స్కోర్ 780+ ఉందనుకోండి, వితిన్ 30 minutesలో వాళ్ళకి మినిమం 5 lakhs వరకు వచ్చేస్తుంది. ఓకే. అలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఫస్ట్ అప్లై చేసే ముందు ఎవరి దగ్గర అప్లై చేస్తున్నాం, వాళ్ళకి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, వాళ్ళు ఎలా లాగిన్ చేస్తారో ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకొని లాగిన్ మనం ప్రొసీడ్ అయ్యామనుకోండి, మన ఫోను ఫ్రాడ్ అవ్వదు, మనము ఫ్రాడ్ అవ్వము. ఓకే. చాలా మంది ఫోను మనం రెండు మన secure. ప్రొఫైలే ఫోన్ అంటే మన ప్రొఫైల్ మనమే రెప్లికా ఇంకా. మనమే మనమే. phone. అవును. ఒక మనిషి గురించి ఈ రోజులో మనం తెలుసుకోవాలంటే మన ఫోనే అవును. ఆ డేటా అంతా ఎవరికో తీసుకెళ్ళి మనమే యాక్సెప్ట్ కొట్టి పంపించేస్తున్నాం అయితే. పంపించేస్తున్నాం. వితిన్ సెకండ్స్లో ఫ్రాడ్ అవుతుంది అది. కొంతమంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా? యా షూర్. ఇప్పుడు రీసెంట్గా మాకు ఈ మంత్లో వచ్చిన ఫైల్స్లో ఒక అతను ధనీ లోన్ తీసుకున్నాడు. కరోనా టైంలో ధనీ బాగా యూజ్ అయ్యింది అందరికీ. 2,000 బ్యాలెన్స్ ఉంది, స్టిల్ ఇప్పటికీ చూపిస్తుంది 2020 ఎక్కడ, 2025 ఎక్కడ. 5 years 5 yearsకి 2,000 కోసం ఆయన సిబిల్ స్కోర్ రెడ్యూస్, న్యూ లోన్స్ రావడం లేదు, అసలు అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. అది ఆఫ్టర్ కరోనా క్లోజ్ అయిపోయినట్టుంది. సో కస్టమర్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, లోన్ రావట్లేదు. ఆ లోన్ ఉందన్న విషయం కస్టమర్కి కూడా తెలియదు. మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది నార్మల్గా ఎవరికి వాళ్ళు అంత ప్రాసెస్ ఐడియా ఉండకపోవచ్చు. ఉండదు. మీ దగ్గరకు వస్తే మీరు లైక్ మీ ప్రొఫైల్ కనుక తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇది అని చెప్పి చెప్తాము. మనము చాలామంది ఏం చేస్తారంటే లోన్ రిక్వైర్డ్ ఉందంటే, సార్ ఓకే సార్ మీ పాను, ఆధారు, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు. బట్ మన దగ్గరకు వస్తే ఫస్ట్ సిబిల్ రిపోర్ట్ అడుగుతాం. ఓకే. సిబిల్ రిపోర్ట్ అడిగితే కస్టమర్ పాన్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి లోన్స్ ఏమేమి తీసుకున్నాడు, ప్రొఫైల్ అంతా చెక్ చేసి కరెంట్ ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయ్యాయి, అవి ఎలా క్లోజ్ చేశారు, అవన్నీ మనం కస్టమర్కి ఫస్ట్ గైడ్ చేస్తాం. చేశాక వాళ్ళ 1 month పే స్లిప్ తీసుకొని ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటేనే లాగిన్ చేస్తాం. మన దగ్గర ఈజీగా లాగిన్ అవ్వదు. అదే ఈజీగా డబ్బులు వచ్చి ఎక్కువ పోగొట్టుకోవడం అనేది ఉండదు. కష్టంగా వచ్చిన పర్సన్కి ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్ మెయింటైన్ అవుతుంది. రైట్. వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ప్రొఫైల్ రాగానే లాగిన్ చేస్తారు. వాళ్ళకి అసలు ఏ టైప్లో లోన్ లాగిన్ చేస్తే వీళ్ళకి వస్తుందో తెలియకుండా డైరెక్ట్ 10 banksలలో మినిమం 5 banksలలో లాగిన్ చేసేస్తారు. కస్టమర్ కూడా తెలియకుండా సరే మేడం, ఓకే మేడం, ఓటీపీ ఏదో దానిలో వస్తే సరిపోతుంది, వస్తుంది సార్ అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు సరే అని వచ్చేస్తారు. కరెక్ట్ ప్రాసెస్ కాదు అది. పర్ఫెక్ట్ పాయింట్స్తో ఒకవైపు అప్లై చేస్తే అక్కడే వచ్చేలాగా ప్లాన్ చేయడం మీరు రైట్. కరెక్ట్. మనం గైడ్ చేస్తాం. ఫస్ట్ మా దగ్గర చెప్పేది నేను ఒకటే, ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. వేరే వాళ్ళు మీకు ఏమైనా ఛార్జెస్ చేస్తుండొచ్చు, కానీ మా దగ్గర ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం, మీకు గైడెన్స్ ఇస్తాం. మీరు అన్నీ తీసుకున్న తర్వాతనే లోన్ అప్లై చేయండి. మీరు అప్లై చేయకున్నా పర్లేదు, కాకపోతే గైడెన్స్ తీసుకోండి. ఫస్ట్ మీ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోండి. అది నేనైతే అదే చెప్తాను ఫస్ట్. ఓకే. అండ్ ఇంకొకటి, సరే లోన్ పే చేస్తారు, మధ్యలో ఇప్పుడు బ్రేక్ వచ్చి ఉంటుంది వాళ్ళకి, అసలు ఎంత పే చేస్తారు, ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం
మీరు ఇందాక 15,000 తీసుకొని 1,00,000 కట్టారంటారు కదా! అవును. ఇది కాకుండా ఇది వేరే సెగ్మెంట్ అనుకోండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. తీసుకున్న అమౌంట్‌కి డబుల్ కాదు ఇంకా ఎంత పే చేస్తూనే ఉన్నాం. ఏంటి ఇంకా పెండింగ్ వస్తుంది? నేను తీసుకున్నది ఎంత? లేకపోతే పే చేసింది ఎంత? అనిపిస్తది చాలా మందికి. రైట్. సో, అసలు ఎంత ఉంటుంది పర్సనల్ లోన్? మన బ్యాంక్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తాయి? మనం కట్టే అమౌంట్ దీని గురించి ఒకసారి ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ త్రూ క్లియర్‌గా చెప్తారా? యాహ్! ఇప్పుడేంటంటే బ్యాంక్ చాలా లీజ్ ప్రైసింగ్ ఇస్తుంది అన్ని లోన్స్‌లలో. పర్సనల్ లోన్‌లో మనకి 9.97 లీస్ట్ ప్రైసింగ్ ఉంది ఇప్పుడు. చాలా తక్కువుంది ఈ ఇయర్. సో, ఏంటంటే లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది శాంక్షన్ అయిన తర్వాత అమౌంట్ క్రెడిట్ అయ్యాక ఇమ్మీడియేట్‌లీ మీకు మెయిల్ ఐడీకి పర్సనల్ మెయిల్ ఐడీ ఇచ్చినా, అఫీషియల్ మెయిల్ ఐడీ ఇచ్చినా వెల్కమ్ లెటర్, శాంక్షన్ లెటర్, రీపేమెంట్ షెడ్యూల్ ట్రాకర్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ హ్మ్. ఈ 4 డాక్యుమెంట్స్ పంపిస్తాడు. కంపల్సరీగా మీరు అది సేవ్ చేసుకోవాలి మీ డెస్క్‌టాప్ పైన. అవి సేవ్ చేసుకుంటేనే ఫర్దర్‌గా మీకు ఎప్పుడు లోన్ వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత మీరు రీపేమెంట్ ట్రాకర్‌లో మీకు క్లియర్‌గా ఉంటుంది. ఈఎంఐ ఎంత, దాంట్లో ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ఎంత పే చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎంత ఉంటుంది. హ్మ్. మ్యాక్సిమం అయితే మనకి ఫిక్స్డ్ ఈఎంఐయే ఉంటుంది. సమ్ టైమ్స్ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో కొంతమంది తీసుకుంటారు. దాంట్లో ఏంటంటే చేంజెస్ అవుతూ ఉంటుంది ఈఎంఐ. ఈఎంఐ చేంజ్ అవుతుంది. ఈఎంఐ చేంజ్ అవుతుంది. బట్ పర్సనల్ లోన్‌లో ఫస్ట్ మంత్‌లో తీసుకున్న ఈఎంఐ బై 16th మంత్‌లో కూడా సేమ్ ఈఎంఐ ఉంటుంది. ఓకే. ఆ ట్రాక్ మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీగా ఎవ్రీ లోన్‌ది. బికాస్ యాప్ లోన్స్‌లలో ఏం చేస్తారంటే వాడు పంపిస్తాడు. కానీ వీళ్ళు చూసుకోరు. మెయిల్స్ చూసే అలవాటు లేదు. వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టా చూస్తారు. మెయిల్ చూసే అలవాటు ఉండదు. కాబట్టి మెయిల్ చూడండి. మీరు మెయిల్ ఐడీ యాక్సెస్ కూడా వాళ్ళకి ఇస్తారు యాప్ వాళ్ళకి. కాబట్టి మెయిల్‌లో ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ లోన్ అకౌంట్ నంబర్ ఉంటుంది. మీకు ఫర్దర్ ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ మెయిల్ ఐడీలో లోన్ అకౌంట్ నంబర్ తోటి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది. ఓకే. సో, మీరు ఇందాక మాట్లాడుతూ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తే ఇది బావుంటుంది. ఒకవేళ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయలేక మధ్యలో ఏదో ఆబ్‌స్ట్రకిల్ వచ్చేసి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి. ఏదైతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారో వాళ్ళతోటి నాది మెడికల్ ఇష్యూ ఉంది, నా జాబ్ పోయింది, లేదంటే నాకు ఇట్లా కొంచెం టైం కావాలి. మారిటేరియం మనకి కరోనా టైంలో ఇచ్చారు కదా! అలాగే బ్యాంక్ వాళ్ళతో క్లియర్‌గా వెళ్ళి మాట్లాడుకొని మనము తీసుకోవచ్చు. లేదంటే ఈ మధ్య మన గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారని ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి చేసింది. హ్మ్. హ్మ్. సో, అదన్నా అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక 6 మంత్స్ టైం ఇస్తారు. కానీ మీరు తీసుకున్నది మాత్రం ఆఫ్టర్ 6 మంత్స్ అయినా పే చేయాల్సిందే. హ్మ్. లైక్ అంటారు కదా! వడ్డీ వ్యాపారం చేసేవాడు ఒక్క రూపాయి కూడా వదలడని. బ్యాంక్ వాళ్ళు కూడా కనబడకుండా వడ్డీ వసూలు చేస్తారు. ఈవెన్ 1 రూపీ అయినా వసూలు చేస్తారు. ఓకే. 5 రూపీస్ 65 పైసా కూడా కట్టించాం కస్టమర్‌తో. హ్మ్. రూ. 5 65 పైసా పైసాతో సహా పే కాలిక్యులేషన్ చేశాడు. ఎక్కడి నుంచి మియాపూర్ నుంచి వచ్చి తార్నాకలో ఉన్న బ్రాంచ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశాడు కస్టమర్. 5 రూపీస్ 65 కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే లోన్ లాక్స్‌లో పోతుంది. రూపీస్‌లో చూసుకుంటే లాక్స్‌లో లోన్ పోతుంది. అది పే చేసి ఇచ్చాక 35 లాక్స్ లోన్ అప్రూవ్డ్ అయింది. చిన్న లాజిక్. హ్మ్. ఏంటది బేసికల్‌గా కొండను తవ్వి ఎలకని పట్టుకోవడం అని ఒక డైలాగ్ ఉంటుంది మీకు. రైట్. అంటే ప్రెజెంట్ మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు మన అమ్మమ్మలు అంటారు, నేను చెప్పానురా ఇవన్నీ వద్దని, ఇంటి పక్కన మన ఆయన ఇస్తాడు కదా రాపిచ్చుకున్న రూ. 10 వడ్డీ అయితే తెచ్చుకోవచ్చు కదరా అని ఇంట్లో లైక్ అవును. ఆ సినారియో పోయింది ఇప్పుడు. హ్మ్. బట్ ఈ ప్రాసెస్ ఎంత చదువుకున్నా చదువురాని వాడి కింద లెక్కే అయిపోతుంది. అవును. చదువు ఇన్ ద సెన్స్ ఎక్కడ ఏ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా అందరికీ అంత అండర్స్టాండింగ్ లేకుండా పోతుంది. ఈజీ మనీ. ఆ! ఈజీ మనీ కావాలి. బ్యాంక్ వాడికి అప్రోచ్ అవుతే 2-3 డేస్ ప్రాసెస్ పడుతుంది. యాప్ వాడు ఏముంది 10 నిమిషాలలో ఇస్తాడు. ఎస్. బ్యాంక్ కాక చెప్పాను కదా స్టార్టింగే నా పాయింట్ అది. మొబైల్ ఇలా నొక్కామా వచ్చేసిందా అయిపోయిందా ఇంతటితో క్లోజ్ చేసేసుకొని చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఒక పక్క ఆన్లైన్ గేమ్స్ అనేది ఒక పెద్ద ఇదైతే ఇది మన కళ్ళ ముందు అఫీషియల్గా అయ్యే పెద్ద స్కామ్ ఇది 100%. ఈ పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ అనే క్రైటీరియా చూసుకుంటే ఎంత స్టార్టింగ్ లోన్ ఉంటుంది, ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు? మినిమం 50,000 నుంచి 1 CR వరకు తీసుకోవచ్చు. 1 CR వరకు తీసుకోవచ్చు. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ సాలరీ క్రైటీరియా మ్యాచ్ అయిందంటే 1 CR వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తారు పర్సనల్ లోన్. అంటే ఇక్కడ హౌస్ అంటే క్లియర్గా ఉంటుంది హౌస్ లోన్ లేదు
అబ్రాడ్ వెళ్ళాలి అంటే లైక్ స్టడీ లోన్ ఇలా ఉన్నాయి కదా, అది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లోన్. ఈ పర్సనల్ లోన్ అనే దానిలో ఏమేం పాయింట్స్ కింద మనం పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు? ఎవరైనా పర్సనల్ లోన్ నేను తీసుకోవాలనుకుంటున్నా, అసలు నాకున్న ప్రాబ్లంకి నిజంగా పర్సనల్ లోన్ ఎవడని ఇస్తాడా అనే డౌట్ ఉంటుంది. ఏమేం పాయింట్స్తో నేను లోన్ తీసుకోవచ్చు అని. ఇది పర్సనల్ లోన్లో వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ లోన్స్ని సింగిల్ ఈఎంఐగా మనము మల్టిపుల్ ఈఎంఐ పెట్టుకోకుండా ఫస్ట్ డెబిట్ కన్సల్టేషన్ అని ఒకటి యూజ్ అవుతుంది. డెబిట్ కన్సల్టేషన్ అంటారు, రైట్. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పే చేయలేకపోతారు, సో దాన్ని పర్సనల్ లోన్గా కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళకి అదొకటి యూజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్కి ఎక్స్పెన్సెస్ కోసం, సమ్ హోమ్ రినోవేషన్ కోసం, ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. బికాస్ పర్సనల్ లోన్లో ఏంటంటే మినిమం 1 year టు ఓన్లీ 7 years వరకే ఇస్తారు, మ్యాక్సిమం అయితే ఓన్లీ 5 years ఇస్తారు. 7 years సమ్ పీపుల్స్కి మాత్రమే వస్తుంది, అందరికీ రాదు. అది 5 years వరకే వస్తుంది కాబట్టి చిన్న అమౌంట్స్, ఇది మనకి షార్ట్ టర్మ్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం తీసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ లోన్ అంటే ఎట్లాగైనా క్రోడ్స్లో వెళ్తున్నారు, ఇప్పుడు ఎవరైనా టచ్ చేస్తే హోమ్ లోను 1 CR అడుగుతున్నారు. కాబట్టి పర్సనల్ లోన్లో అయితే చిన్నది. ఇప్పుడు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ చాలా అయిపోయినాయి. ఈచ్ జస్ట్ మనం వీడియోస్కి ఫొటోస్కే 2 lakhs 3 lakhs మినిమం 4 lakhs పెడుతున్నాం, మినిమమే. ఆఫ్ కోర్స్. సో దానికి మనం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. జస్ట్ అది టెన్నర్ ఒక 2-3 years పెట్టుకొని 6 months టెన్నర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ 3 months 6 months కూడా ఇస్తుంది. ఆ తర్వాత మీకు ఏమైనా అమౌంట్ అడ్జస్ట్ అయితే పే చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. షార్ట్ టర్మ్లో క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్. ఓకే. సో పర్సనల్ లోన్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే కేటగిరీస్ చూసాం. లోన్ తీసుకోవాలి అంటే మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇందాక మీరు చెప్పారు, లైక్ కేవైసీ అని, సిబిల్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలని స్టార్టింగ్ స్టూడెంట్స్ వర్షన్లో చెప్పారు. లేదు ఆల్రెడీ ఇప్పటివరకు క్లియర్ చేసుకోవాలి అంటే నేను ఏం చేయాలి, నాకు ఇప్పుడు లోన్ కావాలి కానీ నా సిబిల్ సరిగా లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ చేసి లోన్ తీసుకోవడం అనేది అసలు వర్కౌట్ అయ్యే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఉంది, కొన్ని ప్రొఫైల్స్కి ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ లోన్స్ క్లోజ్ చేయరు, లేదంటే వాళ్ళకి తెలియదు ఆ లోన్ ఉందన్న విషయం. క్లోజ్ అయిపోయింది అనుకుంటారు కానీ క్లోజ్ అవ్వదు. సో వాళ్ళకి సిబిల్లో చూసుకోవాలని కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ సిబిల్ రిపోర్ట్ తీసుకొని, లేదంటే ప్రోడక్ట్ తెలిసిన ఎవరితోటైనా, మీకు తెలిసిన రిలేటివ్స్ ఎవరైనా సరే ఓపెన్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకొని ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ దానికి. ఒక బ్యాంక్ నుంచి మీరు పే చేయలేరు, అందుకే మీకు లోన్ రావట్లేదు, సిబిల్ పడిపోయిందని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఆ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి సో అండ్ సో ఇది చూపిస్తుంది, నేను క్లోజ్ చేశాను, నా దగ్గర మీరు ఇచ్చిన ఎన్ఓసి మెయిల్ ఉంది అండ్ పంపించిన హార్డ్ కాపీ ఉంది, సో దీన్ని అప్డేట్ చేయండి అంటే బ్యాంక్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తారు. దానికి ఒక 1 month టైం పడుతుంది. అంటే నిజంగా ఏదైనా అప్డేట్ అవ్వలేదు, నా పేమెంట్ అయితే రిసీట్, బేసికల్గా ఇలాంటి అప్డేట్ ప్రాబ్లమ్స్ మనకు చాలా నేను కట్టాను కానీ అక్కడ కనపడట్లేదు, లైక్ నేను ఏదో చూద్దాం అనుకుంటున్నా, నేను ఆల్రెడీ అయిపోయిందని చూపిస్తుంది, ఇక్కడ రావట్లేదు, లైక్ అప్డేట్ అనే ఒక ప్రాబ్లమ్ని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనే ప్రాసెస్ ఉండదు. సో మనం థర్డ్ పార్టీ నుంచి కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కాబట్టి లోన్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఈ అప్డేట్ అనేది మనం బ్యాంక్ త్రూ చేసుకోవచ్చు అంటారు. అది పాసిబుల్ అవుతుందా? జనరల్గా సిబిల్ కానీ లేకపోతే ఏదైనా మన దగ్గర రిసీట్ ఉండాలి, కంపల్సరీ ఉంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళు మెయిల్ పంపిస్తారు మేడం, అదే నేను చెప్పేది. ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో చూడడం కాదు, మెయిల్స్ కూడా చూడాలి. మెయిల్ పంపిస్తారు, వాళ్ళు లోన్ క్లోజ్ అయినా మెయిల్ పంపిస్తారు, మీరు పే చేయకపోయినా మెయిల్ పంపిస్తారు, మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ అయితే మనం ఎప్పటికప్పుడు ఉండవు సరిగ్గా కాబట్టి మెయిల్స్ ఎప్పటికైనా ఉంటాయి. సో మెసేజ్ కంటే మెయిలే బెటర్. మనం మెయిల్స్ని మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. దాంట్లో ఎన్ఓసి ఉంటుంది. సో వాడు ఒకవేళ మనం పే చేయకపోయినా డ్యూ ఉన్నా, ₹1 డ్యూ ఉన్నా మీది డ్యూ ఉంది, ఇది క్లోజ్ చేసుకోండి అని వస్తుంది. సో మనకు తెలియకుండానే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మనము ఒక్క 1 EMI పే చేయడం లేట్ అయినా దానికి ఛార్జెస్ పడతాయి. సో ఆ ఛార్జెస్ మనం పే చేయము, దానివల్ల కూడా లోన్ క్లోజ్ అవ్వదు. సో అది ఐడియా ఉండదు, మనం చెక్ చేసుకోం బేసికల్గా. బట్ ఈసారి లోన్ తీసుకోవాలనుకుంటే అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది, క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ చేసుకొని ఎన్ఓసి సబ్మిట్ చేయాలి. అండ్ లేదు క్లోజ్ అయిపోయింది, బ్యాంక్ సైడ్ నుంచి అవ్వలేదు అంటే మనము ఏదైతే ఇప్పుడు ఫ్రెష్గా బ్యాంక్లో లోన్ అప్లై చేస్తున్నామో వాళ్ళకి ఎన్ఓసి సబ్మిట్ చేస్తే వాళ్ళు సిబిల్లో లోన్ అకౌంట్ నంబర్, ఈ ఎన్ఓసిలో లోన్ అకౌంట్ నంబర్ మ్యాచ్ చేసుకొని ఎస్ హీస్ డన్ ద పేమెంట్ అని లోన్ అప్రూవ్ చేస్తారు. ఓకే, అలా కూడా చేసుకో. అయితే రీసెంట్గా నాకు తెలిసిన ఒక పాయింట్ ఏంటంటే, తను లోన్ కోసం ట్రై చేస్తుంది, ఫ్రెండ్ ఒక అమ్మాయి లోన్ కోసం ట్రై చేస్తుంది, కాకపోతే
సెటిల్మెంట్ రిటర్న్ ఆఫ్ అని వస్తుందంట. సిబిల్ అది చెక్ చేసుకుంటే సరిగ్గా సిబిల్ కనపడట్లేదు. తనకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రాసెస్? ఇంతకుముందు అంతా క్లియర్ చేసావా అంటే క్లియర్ చేయకపోతే లోన్ రాని ఒక చిన్న నాలెడ్జ్ అయితే అందరికి ఉంటుంది. చేశానని చెప్తుంది కానీ మళ్ళీ రిటర్న్ ఆఫా సెటిల్మెంట్ ఇవి మెసేజ్లు వస్తాయి తనకి చూసుకుంటే సిబిల్లో చెక్ చేసినప్పుడు అలాంటి మెసేజ్ కనిపిస్తున్నాయి. దాని గురించి ఏమైనా చెప్తారా? లైక్ ఏంటది, లైక్ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్లీ ఇది చాలామందికి అవేర్నెస్ లేదు. సెటిల్మెంట్ రిటర్న్ ఆఫ్ అంటే ఏంటి అని. మీరు సపోజ్ ఒక 2 lakhs తీసుకున్నారు, ఒక 1 lakh వరకు పే చేశారు, ఇంకా 1 lakh పెండింగ్ ఉంది. సో అప్పుడు మీకు సమ్ మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లము, జాబ్ లాస్ అవ్వడము, బిజినెస్ లాస్ అవ్వడం వల్ల పే చేయలేకపోయారు. తర్వాత బ్యాంక్ కలెక్షన్ వాళ్ళు ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యి సో అండ్ సో అమౌంట్ పే చేయండి మేడం, ఇది ఇంత అవుట్ స్టాండింగ్ ఉందని చెప్తారు. మీరు లేదండి నేను అంత అమౌంట్ పే చేయలేను, ఒక 50,000 పే చేస్తాను అంటారు. కస్టమర్ బ్యాంక్ వాడు ఏం చెప్తారు, లేదు నేను 70 or 80 వరకు పే చేసుకోండి అంటాడు. అప్పుడు వాడు చెప్పిన అమౌంట్తో క్లోజ్ చేస్తే, బ్యాంక్ వాళ్ళు చెప్పిన అమౌంట్ పే చేస్తే మీకు రిటర్న్ ఆఫ్ కింద ఇస్తాడు. లేదు మీరు చెప్పిన అమౌంట్ తోటే మీరు క్లోజ్ చేశారంటే అది సెటిల్మెంట్గా ఇస్తాడు. అంటే మీరే ఓన్గా సెటిల్ చేసుకున్నారు కదా. ఓకే, అంటే బేసికల్ ఈ మెసేజ్ అయితే వస్తుంది కానీ ఎవరు కాంటాక్ట్ అయ్యి దీని గురించి ఏమి మనకి చెప్పరు. సెటిల్మెంట్ మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి? లైక్ ఇది అది ఏదైతే బ్యాంక్ నుంచి మీరు అమౌంట్ పే చేయకుండా ఉన్నారో ఆఫ్టర్ 10 years అయినా మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిందే. ఓకే, వదలడు. ఓకే, క్లియర్ చేసుకోవాల్సింది. అంటే ఒకవేళ నాకు వేరే లోన్ కావాలంటే ఇది క్లియర్ చేస్తే గానీ ప్రాసెస్ అంతా క్లియర్. అంటే టూ ఆప్షన్స్ ఉంటుంది ఇక్కడ. సెటిల్మెంట్ అయిన తర్వాత కన్జ్యూమర్ లోన్ కానీ ఏదైనా వచ్చింది బై గాడ్ గ్రేస్లో వచ్చింది, ట్రాక్ బాగుంది 2-3 years అనుకుంటే అప్పుడు రావడానికి ఒక 50-50 ఛాన్సెస్. బట్ హయ్యెస్ట్ అమౌంట్ కావాలి, మంచిగా బ్యాంక్ నుంచి లోన్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ క్లోజ్ చేసి తీసుకోవడమే బెటర్ ఆప్షన్. ఓకే, నా సజెషన్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు అదొక 50,000 ఉంది కానీ మీకు అక్కడ 50 lakhs లాస్ అవుతుంది కదా. అంటే 50 lakhs లోన్ అమౌంట్ అప్రూవ్డ్ ఉంటుంది కానీ ఈ సెటిల్మెంట్ ఉందని బ్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఎన్బిఎఫ్సి వాళ్ళు సరే లేటెస్ట్ ట్రాక్ బాగుంది కదా అని ఎన్బిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బ్యాంక్కి ఎన్బిఎఫ్సి డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ వాడు 9.99 ఇస్తే ఎన్బిఎఫ్సి వాడు 22% ఇస్తాడు. 22, 23, 18 డబల్ ఉంటుంది. ఓ, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అవి ఎన్బిఎఫ్సి. మనకి బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, తర్వాత యాప్స్ 3 ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ బ్యాంకింగ్లో వెళ్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లీస్ట్లో వస్తాయి. బెస్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఎలాంటి ఫ్రాడ్లు జరగవు, అఫీషియల్గా ఉంటుంది. ఎన్బిఎఫ్సి కూడా కొంచెం అన్నీ అలాగే ఉన్నాయి, కొంచెం బెటర్. అంటే 75% బెటర్. అంటే థర్డ్ పార్టీ ప్రైవేట్ అనుకోవాలా? నో, ఇట్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్. అది కూడా కాకపోతే అవి కూడా కొంచెం సేఫే. ఓకే, కంపేర్ టు మన యాప్ లోన్స్తో కంపేర్ చేస్తే 75% ఓకే. ఇంకా కంప్లీట్ అంటే యాప్స్. ఇంకా లాస్ట్లో ఫైనల్గా వచ్చేది యాప్స్. వాడు ఏం చేస్తాడు, ఇలాంటి వాళ్ళకి లోన్స్ రావు కాబట్టి 20, 50, 60 అలా ఇస్తాడు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకోరు. యాప్స్లో వెళ్తే మనం టైంలో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారనేది మనం చెక్ చేయకపోతే ఇంకంతే, లోన్ కావాలి అని అనుకున్నా అంతే. అసలు వాడు ఏం చేస్తాడు, యాప్ వాడు ఈఎంఐ చూపిస్తాడు కానీ మీరు మ్యాచ్ చేసుకుంటే 36% ఉంటుంది. మీరు చెప్పే బ్యాంకులో పర్సంటేజ్ అక్కడ 36 రూపాయలు అంటే నంబరే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చక్కగా బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఒక రోజుకి అది మీరు లక్షల్లో చెప్తుంటే ఈ నెంబర్ ఎంత పెద్ద పర్సంటేజ్ అంటే ఆలోచించండి. ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తారా? 1 lakhకి మీరు 18,000 పే చేస్తారు, దాన్ని మల్టిపుల్ చేసుకోండి. 20,000 మీరు 1 lakhకి పే చేసి 60,000 పే చేస్తారు. ఇంట్రెస్ట్ ఓన్లీ 1 lakhకి 60,000 ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఓన్లీ ఇంట్రెస్ట్. మళ్ళీ మీరు 1 lakh పే చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 1.6% మీరు పే చేస్తున్నట్టే మీరు తీసుకున్న దానికి. అంటే 2 lakhsలో మీరు పే చేసేది 1,60,000. ఒకవేళ మనం ఏమన్నా కట్టకుండా ప్రాసెస్ లేట్ అవుతూ ఉంటే అక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఇంకొకటి ఏంటంటే చెక్ బౌన్స్ వన్స్ అయ్యింది అనుకోండి, చాలామంది ఏమనుకుంటారు ఓన్లీ 600 రూపీస్ చెక్ బౌన్స్ అయ్యింది అనుకుంటారు కానీ కాదు. దాంట్లో ఏమవుతుందంటే బ్యాంక్ వాడు ఏదైతే మన శాలరీ అకౌంట్ ఉందో, నార్మల్గా మనం ఈసీఎస్ కోసం ఒక అకౌంట్ ఇస్తాం కదా, ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు. అండ్ ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు కూడా చెక్ బౌన్స్ ఛార్జెస్ వేస్తారు.
ఎంత ఉండొచ్చు జనరల్గా చెక్ బౌన్స్ అంటే? మినిమం 600 to 900 ఉంటుంది ఒక దగ్గర, ఒక దగ్గర. ఇంకొక దగ్గర 600 to 900 సేమ్ అన్ని బ్యాంక్స్ అంతే ఉంటాయి. 600 to 3 900 అనుకుందాం. మన బ్యాంక్, థర్డ్ పార్టీ, ఏవైనా మినిమం మనకి 600 నుంచి 900 లోపు ఉంటాయి. ఓ కొన్ని 1200 కూడా ఉంటాయి. సో వాళ్ళకే తెలియకుండా 2 చెక్ బౌన్సెస్ ఛార్జెస్ పే చేస్తారు. ఎందుకంటే SMS చూసుకోరు కదా, మెయిల్ చూసుకోరు కదా, అకౌంట్లో ఎన్ని అయిపోయాయనే చూడరు. స్కాన్లు చేస్తాం కదా, ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఏదైనా. అప్పుడు వరకు స్కాన్ చేసినంత వరకు అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. చాలా మంది ఇంతకు ముందు నోట్స్ ఉన్నప్పుడు పాపం ఎంత తీస్తున్నారని తెలిసేది. ఈ అకౌంట్ లో క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరానికి ఉన్నాయా లేవా అని చూసేవాళ్ళు ఎక్కువ. పొద్దున 200 మీరు అకౌంట్ లో ఉంటాయి, చెక్ బౌన్సెస్ అంటే సమ్ కట్ అవుతుంది, డిడక్షన్ అవుతుంది. సరే ఎక్కడో ఫోన్ పే చేసి ఉంటాను, గూగుల్ పేలో ఎందుకో కట్ అయిందిలే, తర్వాత చూద్దాం, అంతేకాదు మర్చిపోతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ హిస్టరీలో కనపడదు. స్టేట్మెంట్ లో చూడాలి, స్టేట్మెంట్ లోనే చూడాలి. బేసికల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎవరు చూడాలి, ఎక్కడ పే చేశాను, డిడక్ట్ అవుతాయి అంటే డిడక్ట్ ఏంటి ఇక్కడ ఇంత ఉండాలి కదా. అండ్ నేను చూసింది మెయిన్ పాయింట్ అంటే ఈ పాయింట్స్ వేరు. బ్యాలెన్స్ ఎప్పుడన్నా 2 months ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే తెలియకుండా ఒక్కొక్కరు 2-3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి. దానిలో జీరో బ్యాలెన్స్ అని ఫిక్స్ అయిపోతారు. ఇన్ని మంత్స్ తర్వాత అది జీరో అకౌంట్ నుంచి నార్మల్ అవుతుంది. డబ్బులు నేను కూడా దాని నుంచి పట్టించుకోవడం మానేస్తావు. ఏదో చాలా కాలం తర్వాత చూస్తే ఎంత అమౌంట్ వేసినా ఎట్టుపోతే మెసేజ్ రాదు. కానీ మనం చూసుకోమంతే. అంటే మనం ఏమంటారు బ్యాంక్ యాప్ లోనే చూసుకోగలం. మనం ఈ మామూలుగా మనం యూజ్ చేసే ఫోన్ పే, గూగుల్ పే వాటిలో మెసేజ్ రాదు, ఇందులో రాదు. అక్కడ చెక్ చేస్తే హిస్టరీలో ఏదో హిస్టరీ కనిపిస్తుంది అని చూస్తే నంబర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఇంత టైం ఎవరు స్పెండ్ చేస్తారు తర్వాత ఓకే ఓహో ఇదే పాయింట్. అది జీరో. చాలా మంది జీరో బ్యాలెన్స్ అనే ఇది నాకు తెలిసి 4 అకౌంట్లు 3 అకౌంట్లు మెయింటైన్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఫేస్ చేసి ఉంటారు కంపల్సరీగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే 3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారో కన్ఫర్మ్ ఒక్కళ్ళైనా ఐ మీన్ ఒకసారైనా వాళ్ళ 5 years ఎక్స్పీరియన్స్ లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చెక్ చేస్తారు. కంపల్సరీ స్టేట్మెంట్ చెక్ చేసే అంత టైం ఉండదు కాబట్టి ఎక్కడ డిడక్షన్ అవుతున్నాయి, డిడక్షన్స్ అవుతున్నాయి అనేది తెలియదు. మెసేజ్ మనకి మెయిల్ త్రూనే వస్తుందా అండి? మెయిల్ త్రూ వస్తుంది, లేకపోతే బ్యాంక్ మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఓకే ఓకే డిడక్ట్ అయిన ఆ మెసేజెస్ కూడా చూడరు చాలా మంది. ఫ్రాడ్ మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి కదండి. మీకు ఇంత క్రెడిట్ అయ్యాయి, మీకు ఇంత క్రెడిట్ అయ్యాయి. ఈ మెసేజెస్ లో ఒకళ్ళు చెక్ చేసుకోవాలి అంటే ఏమన్నా సింపుల్ మెథడ్ ఏమన్నా చెప్తారా? మనకి అవేర్నెస్ వచ్చింది ఈ మధ్య. ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది పక్కన మనకి స్లాష్ వచ్చి గవర్నమెంట్ అని ఉంటుంది. కొన్నిటికి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అవి కొంచెం ఒక 4-5 గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, బ్యాంక్ అయితే బ్యాంక్ అని మనకు అక్కడ సింబల్స్ చూపిస్తాయి. అది మనకి రిజిస్టర్ కాకపోతే కూడా చూపిస్తుంది. కాకపోతే అవేర్నెస్ అంతగా లేదు ఎవరికి. అయితే మనకు ఆప్షన్ అయితే ఉందంటారు? ఉంది, కాకపోతే మీరు మెసేజ్ చూడొచ్చు, కాకపోతే లింక్లు ఓపెన్ చేయొద్దు. దాని కింద ఏదైనా లింక్ ఇచ్చి మీకు 45,000 ఏదైనా సరే క్లిక్ నో అన్న ప్రతిదాన్ని క్లిక్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఈవెన్ మన ఫోన్ కూడా అలారం ఇస్తుంది. ఆ లింక్లు ఓపెన్ చేసినప్పుడు ఇది సేఫ్ కాదు, కంటిన్యూ చేయనా క్యాన్సిల్ చేయనా అని అడుగుతుంది. మనం ఏం చేస్తాం, కంటిన్యూ చేయ తర్వాత చూద్దాం తర్వాత చూడడానికి బ్యాలెన్స్ 0 ఉంటుంది. అలా లింకులు ఓపెన్ చేసి డబ్బులు చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ సిల్లీగా చేసే ఒక చిన్న మిస్టేక్ సీరియస్లీ మీరు నేను నవ్వుకుంటున్నా ఉంటే అంత సిల్లీగానే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. జస్ట్ క్లిక్కే కదా, ఫింగర్ జస్ట్ వెళ్ళి పొరపాటున టచ్ అయినా కూడా ఇంక మనం బతకాలి. ఫోన్ అలారం ఇస్తుంది కానీ మనం పట్టించుకోము కదా. కొన్ని ఫోన్స్ అలారమ్స్ ఇస్తాయి, అంటే అడుగుతుంది అక్కడ మనకు ఒక చిన్న బాక్స్లో, ఇది సేఫ్టేనా, నీకు ఓకేనా, నేను కంటిన్యూ చెయ్యనా వద్దని అడుగుతుంది. మళ్ళీ అక్కడ ఒక బాక్స్లో టిక్ కూడా ఇస్తుంది. మనం అక్కడ టిక్ చేసినాకనే కంటిన్యూ వస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తాము, క్యాన్సిల్ కొట్టకుండా టిక్ ఇచ్చి కంటిన్యూ కొట్టేస్తాం. అలా చేయకూడదు, అసలు చేయకూడదు. మనకు అలారం ఇస్తున్నప్పుడు అది సేఫ్ కాదని వార్నింగ్ అని కదా. సమ్ మెయిల్స్ కూడా అంతే, లింక్స్ ఓపెన్ చేయకుండా మనం ఫస్ట్ దేనికి యాక్సెస్ ఇస్తున్నామో చూసుకోవాలి. అయితే మీరు ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా సరే పర్సనల్ లోన్ కావాలి అని మీ వరకు వస్తే మీరు ఈ సిబిల్ కూడా మీరు చెక్ చేస్తారా అండి? పర్సనల్ లోన్ అంటే బేసికల్గా ఎవరికైనా పర్సనల్ లోన్ కావాలంటే మీరు దాన్ని డాక్యుమెంట్స్ అవి చూడడం కానీ ఇవేమన్నా చెక్ చేసి మీరు క్లియర్ చేస్తారు. సిబిల్ కూడా చాలా మంది ఏంటంటే దే డోంట్ నో పాస్ట్లో ఏం జరిగింది, అకౌంట్స్ చూసుకోవడం అంత టైం స్పెండ్ చేయరు. బేసికల్గా మీ దగ్గరకు వస్తే
అవి చెక్ చేసి వాళ్ళకి లోన్ ఏమైనా కావాలంటే ప్రాసెస్ చేయడానికి చేపిస్తాం మనము. కొంతమందివి 500 పేజెస్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అంటే మనకి సిబిల్ అంటే ఏంటంటే మనము పాన్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం అప్డేట్ హిస్టరీ ఉంటుంది. ఈ మెసేజ్ కూడా ఉంటుందా? ప్రతిదీ ఉంటుంది. పాన్ నెంబర్ మీరు 18 ఇయర్స్కి వస్తుంది పాన్. సో అక్కడ 18 ఇయర్స్ నుంచి మీరు 40 ఇయర్స్ అంటే ఎనీ టైం ఎంక్వైరీ చేసి ఉంటారు, ఎన్ని లోన్స్ తీసుకొని ఉంటారు. సో ఆ హిస్టరీ మొత్తం వస్తుంది. మనం ఈచ్ పేపర్ మొత్తం చూసి వాళ్ళకి చెప్తాము. మనకి మ్యాక్సిమం ఏంటంటే అన్ని పేజెస్ ఉన్నప్పుడు, లేదంటే కొన్ని వాటిల్లో మనకి సిబిల్ రిపోర్ట్లో ఫస్ట్ కొన్ని 2-3 పేపర్స్లోనే కనిపిస్తుంది కస్టమర్కి నెగిటివ్ ప్రొఫైల్ ఉంది, అక్కడ ఇన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయని కొన్నిట్లో వచ్చేస్తుంది. కొన్ని ఎక్కడెక్కడ చూసుకొని ఉన్న ఆప్షనల్లో ఒకటే ఏదైనా సరే ఎన్ఓసి రావాలి, దానికి సెటిల్మెంట్లో కన్నా కనీసం వెళ్ళి క్లియర్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్. అది బేసికల్గా చాలా మంది చెక్ చేసుకోక ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే చూసి మిస్ చేస్తూ ఉంటారు. సో అవి క్లియర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అంటూ కావాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాదు, తిరుగుతూ ఉంటాం అనేది కూడా. మనం బ్యాంక్కే వెళ్ళాల్సిన పని ఉండదు మేడం. మ్యాక్సిమం 80% బ్యాంక్ అనే ఆప్షన్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు వాళ్ళు మెయిల్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి మెయిల్స్ చేయండి, 1కి 2 సార్లు మెయిల్ చేయండి, కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వండి. మీకు నియరెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో మీకు మెయిల్స్లో రెస్పాండ్ అవ్వనప్పుడు మీరు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ అంటేనే హోమ్ బ్రాంచ్ ఒకటే ఉంటుంది, కానీ మనకు సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో నియరెస్ట్ ఆల్ బ్యాంక్స్ ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇప్పుడు ఈచ్ బ్యాంక్ కంపల్సరీ ఉంటాయి. యాప్స్ మాత్రమే మనకు దొరకవు, కానీ బ్యాంక్స్ అయితే ప్రాబ్లం ఉండదు. యాప్స్ అయితే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా యాప్ త్రూ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేసినా అది ప్రొఫైల్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యాపే కదా, బ్యాంకుకి సంబంధం లేదు కదా, నాకెందుకు రాదు అనే పాయింట్లో చాలా మందికి డౌట్స్ వస్తాయి. నిజంగా అది ప్రొఫైల్ మీద ఎఫెక్ట్ అవుతుందా? వాళ్ళకి లోన్ రాకపోవడం చాలా 100% అవుతుంది. ఓ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది లక్షల్లో ఇస్తాడు, కాబట్టి ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు చిన్న అమౌంట్ అంటే ఇది మిస్టేక్ అయితే వాడికి ఇంకా బ్యాంక్ లోన్ ఇవ్వదు, కొన్నిటికి ఇవ్వరు. యాప్లో జస్ట్ వాడు ఏదో 5,000కో 20,000కో ఆశపడి పొరపాటున క్లిక్ చేసి అది పొరపాటున ప్రొఫైల్ మీద ఇంపాక్ట్ పడిద్ది. కన్ఫర్మ్గా వాడి ప్రొఫైల్లో సిబిల్లోనో ఎఫెక్ట్ చూపిస్తుంది. రైట్, వాడికి లోన్ రాదు, ఎలిజిబిలిటీ రాదు కదా. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, 15,000 లోన్, అది ఒకవేళ అది క్లియర్ చేసుకోవాలంటే యాప్ లేకపోతే ఇంకా అంతే ఇక సిబిల్ వాళ్ళతో మాట్లాడుకొని లోన్ అకౌంట్ నెంబర్ మెయిల్ త్రో చూసుకొని చేసుకోవాలి. అందుకే యాప్ లోన్స్లో తీసుకునేటప్పుడు మనము ఈ 4 డాక్యుమెంట్స్ నేను ఏవైతే చెప్పానో అవి సెక్యూర్ చేసి పెట్టుకోవాలి. ఈవెన్ మీరు యాప్ లోన్స్ క్లోజ్ చేసే టైంలో కూడా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ కంపల్సరీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు చూడండి, నేను పే చేశాను, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ దాన్ని ఉంది. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కాదు, లోన్ స్టేట్మెంట్. క్లియర్ గా నేను పే చేశాననే లోన్ స్టేట్మెంట్, లాస్ట్ మెసేజ్ క్లియరెన్స్ మెసేజ్ అనేది ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర. లోన్ స్టేట్మెంట్లో వాళ్ళు ఈఎంఐ కరెక్ట్గా పే చేశారా లేదా, చెక్ బౌన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆ స్టేట్మెంట్లో వస్తుంది. రీపేమెంట్ ట్రాకర్లు ఏంటంటే లోన్ అమౌంట్, ఈఎంఐ, ఇంట్రెస్ట్ అలా వస్తుంది, ప్రిన్సిపల్ అండ్ అవుట్ స్టాండింగ్, అది రీపేమెంట్ ట్రాకర్. సో దీనికి రెండింటికి డిఫరెంట్, ఈ రెండు మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. ఓకే అండి, అయితే ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మనం చెప్పే అన్ని స్కామ్లో అన్ని పేర్లో చెప్పడం కష్టమే. ఒక పర్సన్ 500 పేజెస్ చెక్ చేయాలన్నా మీరు చెప్పిన పాయింట్స్ అది హైలీ ఇంపాసిబుల్. పర్సనల్గా ఎవరికి వాళ్ళ టైం తీసుకుని కాంటాక్ట్ చేసి ఫాలోఅప్ చేసుకునేది కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయితే మాత్రం ఈ ప్రాసెస్ మీరు క్లియర్ చేసి వాళ్ళకి లోన్ కావాలి అనుకున్న ఎవరికైతే సిన్సియర్గా లోన్ అనేది అవసరం ఉంటుందో వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఆప్షన్ ఏంటి అనేది మీరు ఈజీగా చెప్పేస్తారు. యూ హ్యావ్ ఏ వాస్ట్ నాలెడ్జ్ అని 10 years ఎక్స్పీరియన్స్ కదా మీకు, ఎన్నో చూసుంటారు ప్రొఫైల్స్, చాలా ఎక్స్పీరియన్స్లు, మీరు స్కామ్ల గురించి కూడా ఇంత క్లియర్గా చెప్తున్నారంటే. శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇక్కడ స్పెండ్ చేశారు, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఇంతకంటే ఇంకా ఏమైనా పర్టికులర్గా చెప్పాలి అనుకుంటున్న పాయింట్స్ ఏమైనా ఉంటే మర్చిపోకుండా మాకు అది షేర్ చేయండి, ఆడియన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాప్ లోన్స్ గురించే చెప్తాను, మెయిన్ ఫోకస్ యాప్ లోన్స్ ఈ మధ్య. ఎందుకంటే యాప్ లోన్స్లో ఫస్ట్ మీరు తీసుకుంటారు కదా, అక్కడ యాప్ ఒకటి ఉంటుంది, సిబిల్లో ఒక రిఫ్లెక్ట్ అవుతుంది, మీకు స్టేట్మెంట్లో ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది. సో 3 ఉంటాయి అక్కడ. కాబట్టి మీరు అది ఒకసారి చూసుకోండి. వాడు ఒకటే లోన్ ఇస్తాడు ఒకటే యాప్ నుంచి, కాకపోతే మీకు 2 లోన్స్, 2 ఈఎంఐస్, 2 బ్యాంక్స్ నేమ్స్ కనిపిస్తాయి. అక్కడ చూపించే యాప్ నేమ్ ఒకటి ఉంటే వెండర్ వేరే వాళ్ళది ఉంటుంది. కాబట్టి అవి ఎన్ని లోన్స్గా చూపిస్తున్నాయి, మీకు ఎంత ఈఎంఐ డిడక్షన్స్ అవుతున్నాయి, అది ఎన్ని యాప్స్ ఉన్నాయి, అవి చూసుకొని చేసుకుంటే బెటర్. బట్ చిన్న అమౌంట్స్ కోసం మీరు వెళ్తే మాత్రం పెద్ద అమౌంట్ లాస్ అవుతారు. వేలల్లో లోన్ కోసం వెళ్తే లక్షల్లో మిస్ అవుతారు. ఈ పాయింట్ అయితే మెయిన్. సో ఈ విషయం ఎవరైతే
తీసుకొని నిజంగా ఏదో ఒక టైంకి అవసరం అనేది ఉంటుంది. చిన్న చిన్న అమౌంట్స్ కోసం యాపిల్లోకి వెళ్ళి ఫ్యూచర్‌ని లాస్ చేసుకోవద్దని మీరు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇదైతే. ఎందుకంటే ప్రొఫైల్ మీద పర్సనల్ ఇంపాక్ట్ డేటా కూడా చూపించి పోతుంది కదా వాళ్ళతో. ఆఫ్‌కోర్స్ యెస్. స్టార్టింగ్‌లో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ పర్సనల్ డేటా అంతా కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఎలా మిస్‌యూజ్ చేస్తారో తెలీదు. ఏటి కాంటాక్ట్స్ ఎటు వెళ్తాయో తెలీదు. ఇప్పుడు వాడు అలో కొట్టేటప్పుడు 4 వస్తాయి. ఒకటి కాంటాక్ట్స్ వస్తది. ఒకటి గ్యాలరీది కూడా వస్తది. హ్మ్. గ్యాలరీది కూడా ఉంటుంది ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెసేజెస్ది ఉంటుంది. కాంటాక్ట్స్లో ఏంటి మీది 300 కాంటాక్ట్స్ ఉంటాయి. 300 డేటా ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే కదా. మీ ఫొటోస్ ఉంటాయి. యాప్లో జరిగేదే అది మొత్తం. మీ ఫొటోస్ అలా వస్తాయి, ఇలా వస్తాయి. మేము కట్టకపోతే స్టూడెంట్స్ చాలామంది తీసుకుంటుంటారు. కొంతమంది తెలిసి తెలియక లింక్ ఓపెన్ చేసి అలో అలో కొట్టేసి లోన్స్ తీసుకుంటారు. సో వాళ్ళు అసొంటి వాళ్ళు కొంచెం అవేర్ అయ్యి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డారంటే వాళ్ళకి సేఫ్ సైడ్ ఉంటుంది. ఫోనే ఒక లైఫ్, ఒక మనిషి, ఒక పర్సనే. ఆ పర్సన్ తీసుకెళ్ళి యాప్ వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే. మనం రెంటల్గా వాడి దగ్గర స్కామర్స్ ఉంటున్నట్టే. చేతిలో అనాలి. యాప్ వాళ్ళ చేతిలో అనే కంటే కూడా వాళ్ళు స్కామర్స్ స్కామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పిన మేము రెడీగా ఉన్నాం మీ బ్రెయిన్ దగ్గర. బ్లాంక్ అయిపోయిందండి. అవును, వీడికేమో లోన్ వచ్చినట్టు చూపిస్తుంది. అక్కడ అమౌంటే కనపడట్లేదు. అమౌంట్ అదే వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది అమౌంట్. రైట్. అది చాలా పెద్ద స్కామ్ కదా. అవును. పాపం తెలీదు. అది వాళ్ళ ప్రొఫైల్ మీద పడితే వాళ్ళకి ఫ్యూచర్లో లోనే రాదు. రాదు. అటు డబ్బులు పోయి, ప్రొఫైల్ పోయి, నెక్స్ట్ తీసుకోవడానికి ఆప్షన్ పోయి, అదంతా పెద్ద ప్రాబ్లం. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పక్క వాళ్ళని అడిగి అమౌంట్ తీసుకోవడం కంటే బ్యాంకుల వైపే ఎక్కువ మంది డైవర్ట్ అవుతున్నారు. ఎందుకంటే పర్సనల్ అయిపోయింది ఎవరికి వాళ్ళ లైఫ్. ఇప్పుడు అందరికీ మినిమం శాలరీ 16 ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ వాళ్ళు కూడా 16,000కి కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ టాటా క్యాపిటల్ కానీ యాక్సిస్ కానీ వాళ్ళ శాలరీ అకౌంట్స్ ఉంటే వాళ్ళకు వాళ్ళ బ్యాంక్ నుంచి డైరెక్ట్ ప్రీ అప్రూవ్ లోన్స్ సో వస్తాయి. వీలైనంత వరకు బ్యాంక్ త్రూనే లోన్ ట్రై చేయండి, కానీ యాప్స్ త్రూ అసలు వద్దనేది మీ స్ట్రిక్ట్ వార్నింగ్. స్ట్రిక్ట్గా అది అసలు పేర్లు కూడా తెలీదు. ఓన్లీ సంథింగ్ ఏవో ఉంటాయి. సో యాప్స్లో మనం అసలు ఆ పేర్లు కూడా వినుండం. మళ్ళీ వాటిని ఫైండ్ అవుట్ కూడా చేయలేం వాటి ఆఫీసులు ఎక్కడ ఉంటాయి. కానీ అది కట్టకపోతే మాత్రం కలెక్షన్ డిపార్ట్మెంట్ వాడు మన ఇంటి ముందు ఉంటాడు. మళ్ళీ వాడి ఆఫీస్ ఎక్కడో మనకు కూడా తెలియదు. బ్యాంక్ అయితే పోనీ అక్కడే ఉంటుందన్న క్లాస్. ఈవెన్ కలెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళవైనా ఒకవేళ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది. కానీ ఈ యాప్స్ వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అవును. సో మన డేటా మొత్తం మిస్యూజ్ అవుతున్నట్టే కదా చిన్న అమౌంట్స్ కోసం. ఎందుకంటే రీసెంట్గా మాకు ఈ మంత్ వచ్చిన ఫైల్లో కస్టమర్ది జస్ట్ ఒక 70,000 వరకు కడితే చాలు. కస్టమర్కి ఏంటంటే 20 lakhs వరకు రిక్వైర్డ్ ఉంది. ఆ 70,000 అవుట్ స్టాండింగ్ వల్ల 10 lakhs రెడ్యూస్ అయింది లోన్ అమౌంట్. ఓన్లీ 10 lakhs అప్రూవ్డ్ అవుతుంది. సో కస్టమర్ని మేము ఏం చెప్పామంటే ఆ 70 కోసం మీరు 10 lakhs ఎందుకు లాస్ అవుతారు, ఒక 2 days వెయిట్ చేద్దాము, మీరు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోండి, ఎన్ఓసి సబ్మిట్ చేయండి, పెద్ద అమౌంట్ మంచిగా తీసుకోండి. హీఈస్ వర్కింగ్ TCS, విప్రో, ఇట్లాంటి క్లయింట్స్ కూడా ఉన్నారు. కొన్ని క్లయింట్స్కి తెలీదు, వాళ్ళ కంపెనీ ప్రొఫైల్కి వాళ్ళకి ఏంటంటే బ్యాంకు ఫండింగ్ ఎక్కువ ఇస్తుంది. కార్పొరేట్ అన్నీ కాదు, కొన్ని మనకు TCS, విప్రోనే కాకుండా కొన్ని బయోలాజికల్ ఇలా కొన్ని కంపెనీస్కి ఏంటంటే వాళ్ళ ఉన్న శాలరీకి 70% వరకు ఫండింగ్ చేస్తుంది. సో పెద్ద అమౌంట్సే వస్తాయి. వీళ్ళు చిన్నగా అనవసరంగా ఈ చిన్న అమౌంట్స్ తీసుకొని దానివల్ల వేలల్లో వచ్చేదానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి యాప్లు లేకపోతే లింక్లు క్లిక్ చేయొద్దు. మెయిన్ పాయింట్ మీరు ఎంత చెప్పినా అక్కడే ఆగిపోతుంది, అక్కడే ఆగిపోతారు. ఇంకొకటి క్రెడిట్ కార్డ్ స్వైపింగ్. క్రెడిట్ కార్డ్ అసలు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకొని ఈ స్వైపింగ్ మెషిన్ ఒక బిజినెస్ లాగా అయిపోయింది అనేది కూడా బూమింగ్లో ఉంది. ఇప్పుడు బాగా బూమింగ్లో ఉందా? బూమింగ్లో ఉంది. ఏంటి స్కామ్ ఒకసారి క్లియర్గా చెప్తారా? యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ స్కామ్ అని అంటానికి కూడా ఒక ప్రాసెస్ మనం చెప్పలేము అది స్కామ్ అని. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తారు, మళ్ళీ స్వైప్ చేసి క్లయింట్ అమౌంట్ తీసుకుంటున్నాడు. అలా చేస్తే క్రెడిట్ మేనేజర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లయింట్ స్టేట్మెంట్లో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తున్నాడు కానీ ఇమీడియట్లీ డ్రా చేస్తున్నాడు. సో ఫైనాన్షియల్గా హీఈస్ నాట్ సెట్ అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలా చేయొద్దు. కానీ ఇది కామనే కదా బేసికల్గా, అమౌంట్ క్రెడిట్ కార్డులో అమౌంట్ తీసుకోవడం, పే చేయడం, మళ్ళీ వెంటనే రిక్వైర్మెంట్ ఉంది కదా అని చెప్పేసి నార్మల్గా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు 30,000 ఇప్పుడు మీరు నార్మల్గా మనం క్రెడిట్ కార్డ్ తీసుకునేదే షాపింగ్ మాల్స్లో దాంట్లో యూస్ చేసుకోవడానికి. దట్స్ గుడ్, అది ఇంకా మంచిది. రివార్డ్ పాయింట్స్ పెరుగుతాయి, సిబిల్ స్కోరింగ్ పెరుగుతుంది, మంచి ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇట్స్ గుడ్. బట్ ఎప్పుడైతే మనము క్రెడిట్ కార్డ్ని స్వైపింగ్ చేయడము, ఇమీడియట్లీ క్యాష్ తీసుకోవడము, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు 30,000 పే చేసి ఇమీడియట్లీ 30,000 తీసుకుంటే మీకు అక్కడ ఫైనాన్షియల్గా ఎక్కడున్నారు?
ఓ సో అది క్యాలిక్యులేషన్ లో పడిపోతుంది. పడిపోతుంది. ఓకే. హీఈస్ నో నెగెటివ్. ఏంటి దాని వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి? అలా చేయడం వల్ల ఏం లోన్ loss రాదుగా. అవుతుంది? లోన్ రాదు. ఓకే. యాప్ స్కోర్లో రిజెక్ట్ అయిపోతుంది. క్రెడిట్ కార్డు సిబిల్ ఎఫెక్ట్ చూపిస్తుందా మనకి లేకపోతే క్రెడిట్? సిబిల్ కూడా చూపిస్తుంది, కాకపోతే అంత రాదు. మనకి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లాగిన్ చేసేటప్పుడు ఫస్ట్ అప్లికేషన్ స్కోర్ అని ఉంటుంది, అక్కడే ఫైల్ ఆపేస్తుంది. అంటే అలా ఉండడం ప్రొఫైల్ వల్ల వాళ్ళు లోన్ ఏమన్నా ప్రాసెస్ చేసుకోవాలంటే అసలు ఫస్ట్ ఎలిజిబిలిటీనే ఉండదంటారా? ఫస్ట్ మూవ్ అవ్వదు. ఫస్ట్ File అనేది మనకి వాళ్ళు అప్లికేషన్ accept చేయలేరు. స్కోర్ ఓకే అవ్వాలి, ఓకే. తర్వాత మనకి సిస్టమ్ ఎలిజిబిలిటీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేరు అనే ఒక చిన్న పాయింట్ ని బేస్ చేసుకుని యాప్ స్కోర్ అంటారు కదా. రైట్, యాప్ స్కోర్ అంటారు. ఈ విషయం తెలియదు అందరికి. ఇలా లాగిన్ చేయగానే ఇలా రిజెక్ట్ అయిపోతుంది. ఇలా వెళ్ళి ఇలా వచ్చినట్టుగా ఫైల్ ఇలా లాగిన్ చేయగానే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ బాగాలేదు, హీఈస్ టేకింగ్ అమౌంట్ ఇలాగా, కాబట్టి లోన్ చేయలేమంటారు. ఎలిజిబిలిటీ ఉన్నా రాదు, వేస్ట్ కదా. ఓకే. అది తెలియక చేసే మిస్టేక్, బట్ అది ఏంటంటే వాళ్ళకి లాసే. అది చాలామంది ఓకే బిల్ అయితే క్లియర్ అవుతుంది కదా, ఎందుకు మనం పే చేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటున్నారు. కానీ మీరు క్రెడిట్ కార్డ్కి ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ పైన మీకు 18, 20 సమ్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తారు, ఇక్కడ మీ బిల్ పే చేసిన వాళ్ళకి పే చేస్తారు, మళ్ళీ స్వైపింగ్ చేసినందుకు మళ్ళీ పే చేస్తారు. అంటే మీరు ఎంత పే చేస్తున్నారు? ఒక్కసారి మీ అవుట్ స్టాండింగ్ తోటి ఒకరోజు కూర్చొని, లేదంటే అట్లీస్ట్ మీరు పే చేసే టైంలో క్యాలిక్యులేషన్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకే గుండెపోటు వస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళరు. మినిమం డ్యూ పే చేసుకుంటారు. మినిమం డ్యూ బెస్ట్, మినిమం డ్యూ పే చేసుకోండి. ఉన్నప్పుడు మధ్యలో 500, 1000 అందులో మీ శాలరీ ఇంటూ 2 times 3 times మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ దాటకుండా చూసుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. లేదు మీకు అది చాలా ఎక్కువ అవుట్ స్టాండింగ్ అయిపోయింది, పే చేయలేకపోతున్నారంటే పర్సనల్ లోన్లో కన్వర్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ పే చేయలేనప్పుడు పర్సనల్ లోన్ లో కన్వర్ట్ చేస్తారు. పర్సనల్ లోన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని పర్సనల్ లోన్ లో కన్వర్ట్ చేస్తారు. మీరు అక్కడ 14-15% పే చేసే బదులు ఇక్కడ 9%కి మీకు వస్తుంది, 9.99, 10. సో మీకు అక్కడ 4% ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. క్రెడిట్ కార్డులో ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్టే మీరు పే చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మీరు 45,000 పే చేయాల్సిందే ఎన్ని సంవత్సరాలైనా మినిమం డ్యూ పే చేసేటప్పుడు. అదేదో మీరు పర్సనల్ లోన్ కన్వర్ట్ చేసుకుంటే మీకు ప్రిన్సిపల్ డిడక్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది. సో అక్కడ 1 lakhకి మీరు ఎవ్రీ ఒక 10 years 5,000 పే, 10 months పే చేసినా 50,000 అవుతుంది. మళ్ళీ ఆ 50,000 కాకుండా మళ్ళీ 1 lakh పే చేయాలి కదా. ఆఫ్ కోర్స్ అది 1,50,000. అదేదో మీరు పర్సనల్ లోన్లో కన్వర్ట్ అయితే ఆ 10 monthsలో మీది రెడ్యూస్ అయ్యి 650-60,000 అవుట్ స్టాండింగ్ ఉంటుంది కదా. ఓకే. సో అది సేఫ్ జోన్ లో, అది సేఫ్ జోన్. అందులోనూ క్రెడిట్ కార్డ్లో ఈఎంఐలో వెళ్తే ఈఎంఐ ఎవ్రీ మంత్ సేమ్ ఉండదు. సో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూడండి ఓపెన్ చేసి, దాంట్లో జిఎస్టీ ఉంటుంది, ఈఎంఐ ఎవ్రీ మంత్ సేమ్ ఉండదు మీకు. సో ఐఎంఐలో కన్వర్ట్ చేయడం కన్నా పర్సనల్ లోన్లో కన్వర్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉండి దాన్ని ఎక్సెస్ అయిపోయి కట్టలేకపోతున్నారో దాన్ని పర్సనల్ లోన్ లో కన్వర్ట్ చేసుకుంటేనే బెస్ట్ అనేది మీ ఫైనల్ ఆప్షన్. ఎస్. ఓకే. ఓకే. ఇది ఒక ఆప్షన్ ఉందని తెలియకుండా క్రెడిట్ కార్డ్ ని మళ్ళీ యూజ్ చేసి కట్టలేక స్ట్రెస్ పెరిగిపోయి ఇట్లా వేరే వాటిలో కన్వర్ట్ అయిపోయి అలా చేసుకోవడం వేస్ట్. అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్లో ఈఎంఐ ఆప్షన్ ఎక్కువ అయినప్పుడు పెట్టుకోవద్దు. అది పర్సనల్ లోన్లో కన్వర్ట్ చేసుకుంటేనే బెటర్ అది. ఓకే. సో లోన్ అనే ఒకటి, లేదా ఏదో ఇప్పుడు అవసరమైన డబ్బులు అనే ఒక పాయింట్లో ఆవేశపడిపోయి ప్రొఫైల్కే మోసం తెచ్చుకోవడం, లోనే రాకుండా చేసుకోవడం బ్యాంక్ లోన్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇన్స్టెంట్ మనీ ఎవ్రీ టైం లాస్ అవుతుంది అంతే తప్ప. మీరు ఇన్ని ప్రొఫైల్స్ చూసి మీరు ఫైనల్గా చెప్తున్న స్టేట్మెంట్ ఇది. ఓకే శాలిని గారు, చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇంకెవరికైనా నిజంగా ప్రాబ్లం ఉండి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళు కింద మీ నెంబర్ డిస్ప్లే చేస్తాం. సో ఆ కాంటాక్ట్ అయ్యి మీకు ఇలా అయితే ఇలా చాలామంది ఉండుంటారు, ఖచ్చితంగా వాళ్ళు మీ వరకు వస్తారు. డెఫినెట్లీ రమ్మనే చెప్తాను, ఎందుకంటే గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనున్నా కంపల్సరీగా మీరు రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వండి. అందరిలాగా ఫస్ట్ లాగిన్ చేయకుండా ఫస్ట్ మీ ప్రొఫైల్ ఏంటో నేను చెప్తాను, తర్వాతనే మీరు లాగిన్ చేసుకోండి. నా దగ్గర 6 months నుంచి కూడా కంటిన్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు. 6 months బ్యాక్ నన్ను కాంటాక్ట్ అయ్యి ఇప్పటికీ లోన్ నేను లాగిన్ చేయకున్నా కానీ నన్నుతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అష్యూరెన్స్ మీరు ఇచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళినా ఏమవుతుంది అనేది క్లారిటీ మీరు ఇచ్చారు కాబట్టి దేనో వద్దు సార్ అప్లై చేయకండి, ఈవెన్ సిబిల్ కూడా ఎంక్వైరీ చేయకండి అంటే వద్దు మేడం వీళ్ళు వచ్చారు చేయమంటారు ఒకసారి అని అడుగుతారు. కాబట్టి అంటే మనం వాళ్ళకి అంత ట్రస్ట్గా ఉన్నట్టు ఫేర్గా చెప్పగలగాలి. చెప్పే వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారా అంటే కొంతమంది ఉంటారు, అది కూడా రిస్క్ అయ్యే ఛాన్సెస్. మనకు దొరకాలి కదా రీచ్ అవుట్ ఉన్న వాళ్ళు. సో ఉన్న వాళ్ళతోటి మీరు కరెక్ట్గా ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని అప్లై చేయండి.
అండ్ ఇట్స్ బెటర్. యాప్ లోన్స్ తీసుకోకపోవడం ఇట్స్ బెటర్. థ్యాంక్ యూ చాలా మంచి విషయం చెప్పారు. చాలా మంది ఏదో ఓపెన్ నేను యాప్స్కి నెగిటివ్ అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చాలా చాలా తెలిసి మంది ఓకే అనుకుంటే యాప్ ఈజ్ ఓకే, చేతిలోనే అయిపోతుంది. అది బెస్ట్ ఆప్షన్. ఓ రకంగా వాళ్ళకి రిస్క్ అన్ని చూసుకొని ప్రతి పాయింట్ కూడా ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే మరీ కొన్ని ఉన్నాయి వరస్ట్గా. అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా మన పర్సనల్ని, ఎందుకంటే తెలియక తీసుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, మీరు ఇంట్లో వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం కన్నా ఒకసారి ఆలోచించి తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మా కస్టమర్స్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ లేదా మా ఆడియన్స్ వాళ్ళు చూసే వాళ్ళలో ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనం యాప్ యూజ్ చేసి లోన్ తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది, దానికంటే బ్యాంక్ లోన్ బెస్టా, నిజంగా యాప్ కూడా ఓకేనా, ఎన్నో డౌట్స్ మీకు ఉంటాయి. అన్ని డౌట్స్కి మీకు ఒక ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నాం. ఇంకా మాకేదో తెలియాలి అంటే శాలిని గారు ఉన్నారు, నేను ఉన్నానని చెప్తున్నారు. తన కాంటాక్ట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాం. యూ కెన్ కాంటాక్ట్. మీరు కూడా ఒక లోన్కి ఎలిజిబిలిటీ కోసం ట్రై చేస్తుంటే ఒకసారి ఆ సిబిల్ అది చెక్ చేసుకోండి. ఫైనల్గా మీరు హ్యాపీగా ఒక లోన్ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.